షర్మిల రాజకీయ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఖరారైపోయింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆమె రెడీ అయిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాజ్యసభ సీట్ ఇస్తారా, లేదంటే కడప ఎంపీ పార్లమెంట్ నుంచి ఆమె బరిలోకి దిగుతారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే 3 ఆప్షన్స్ అయితే పెద్దల ముందు, ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు అనేది. రాజ్యసభ అంటే తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ రాజ్యసభ సీట్ ఇవ్వాలి. దాంతోపాటు పార్టీని విలీనం చేసిన తర్వాత, వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపడతారనేది ఒక మొదటి ఆప్షన్గా కనిపిస్తుంది. అలాగే రెండోది వచ్చి ఆమె కడప పార్లమెంటు సీట్ ఇవ్వడం, అలాగే టీపీసీసీ చీఫ్గా ఆమెకు ఇవ్వడం, ఆమె సీట్ల విషయంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చిందో అలా ఇవ్వాలి అనేది సెకండ్ ఆప్షన్. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆమె టీపీసీసీ పగ్గాలు చేపట్టడంతో పాటు ఆమెకు ఒక రాజ్యసభ సీటు ఇవ్వడం. అంటే ఇంకా ఆమె కడప ఎంపీ పదవిగా అయితే పోటీ చేయడానికి సుముఖత ఎవరో, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో కూడిన ఒక పదవి తీసుకోబోతున్నారు అనేది. ఈ 3 ఆప్షన్స్లో ఏది ఇస్తారు? టీపీసీసీ అయితే కామన్గానే కనిపిస్తోంది, ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టబోతున్నారు అనేది. కాకపోతే షర్మిల నిజంగా కడప నుంచి బరిలోకి దిగితే, ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనేది ఇక్కడ కీలకమైన అంశం.